అండి నేను ఒక మంచి మాట చెప్తా. మన ఇంట్లో ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక దేవుడు చెప్పే వాళ్ళ దగ్గరకైనా వెళ్ళి దేవుడు అమ్మ దగ్గర అడిగించుకుంటారు. మీకు ఈ దేవత ఉందమ్మా, మీరు మేకను కోసి పూజ చేయాలని అది ఇది అని చెప్తారు. అసలు ఎందుకు అవుతుంది మనకు అనారోగ్య సమస్య అంటే ఆక్సిజన్ లెవెల్ మన బాడీలో తక్కువ ఉండడం వల్ల అనారోగ్యం వస్తుంది. అయితే ఇక వీళ్ళు చెప్పిందని మేకను తెచ్చి పూజ చేసి దాన్ని మేకను కోయడం జరుగుతుంది. అలా చేస్తే కూడా వీళ్ళ అనారోగ్యం తగ్గదు, వీళ్ళకి తెలియదు కదా. అలా చేయడం వల్ల ఇంకా పాపమే వస్తుంది, కానీ ఇంకా మన ఆరోగ్యం అయితే కుదుటపడదు. దానికి మనం ఏం చేయాలంటే ఆరోగ్యం బాగుండాలన్నా మంచిగా ఉండాలన్నా కూడా సూర్య నమస్కారాలు చేసుకోండి. ప్రతిరోజు నమస్కారాలు చేసుకుని ఇంకా సూర్య ఆదిత్య స్తోత్రం చదువుకోండి. ఇక ప్రతిరోజు అర్ఘ్యం ఇవ్వండి సూర్యునికి. పొద్దున్నే ఆ సూర్యుడు ఉదయించే ముందే అర్ఘ్యం ఇవ్వండి సూర్యునికి. అలా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. కానీ మేకలు కోళ్ళు బలియడం వల్ల, మూఢనమ్మకాల వల్ల ఆరోగ్యాలు బాగా కావు. మనం ఇంకా నష్టపోతాం. డబ్బు నష్టం అయితే మనకు కష్టం ఎక్కువవుతుంది. అందరూ తెలుసుకోండి, ఇలా ఆదిత్య హృదయం చేసుకోండి.